కాకరకాయ పల్లి కారం స్టఫ్ కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఒకసారి సౌమ్య గారు వచ్చేసే ఐటమ్స్ అన్ని కాకరకాయ ఏంటంటే లోపల అవన్నీ తీసేసారా? స్టఫ్ చేసుకోవాలి కదా, ఈ గుజ్జు అంతా తీసేస్తాము. ఆ సైజ్ లో కట్ చేసుకొని లోపల ఉన్నదంతా తీసేయాలి. ఓకే, స్పూన్ తో వచ్చేస్తుంది అంటే అంతా? స్పూన్ తో కానీ నైఫ్ తో కానీ ఇలా అనేస్తే వచ్చేస్తుంది. సో అలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అంతా. ఓకే ఫైన్. సో అయితే స్టార్ట్ చేద్దామా అండి? ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి. పుల్లటి మజ్జిగ ఇది? ఓకే, పుల్లటి మజ్జిగ. ఇప్పుడు ప్యాన్ లోకి పుల్లటి మజ్జిగ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా? ఓకే. పుల్లటి మజ్జిగలో మనం ఒక స్పూన్ ఉప్పు, ఓకే, కొంచెం పసుపు, వీటిలో కాకరకాయలను యాడ్ చేస్తాం. కాకరకాయలు వేసేసుకోవడం ఏంటంటే ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడడానికి. పసుపు వేసి అది ఎల్లో, మధ్యలో కాకరకాయలు. నేను ఇందాక చెప్పాను కదా, ఒక ఇంగ్రీడియంట్ వల్ల మనకి ఇందులో ఉన్న చేదు పోతుంది అని. ఇది ఏంటంటే మనం కాకరకాయలను పుల్లటి మజ్జిగలో ఉడకబెట్టడం వల్ల అందులో ఉప్పు పసుపు 2 యాడ్ చేసాం కదా, వాటి వల్ల దానిలో ఉన్న చేదు అంతా పోతుంది. ఓకే, సో కాకరకాయ ఇలా చేసుకుంటే చేదు ఉండదు. తర్వాత స్టఫ్ చేస్తాం కదా, దానివల్ల టేస్టీగా ఉంటుంది. సౌమ్య గారు, అది ఉడుకుతూ ఉంటుంది కదా, ఈ లోపు ఇంకేదన్నా వేరే ప్రాసెస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. మనం పల్లీలు రోస్ట్ చేసుకుందాం ఫస్ట్. ఓకే, డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు ఇలా డ్రై రోస్ట్. పల్లీలు బాగా వేగిపోయాయండి. నెక్స్ట్ ధనియాలు యాడ్ చేయాలండి, ఒక స్పూన్. సో పల్లీలతో పాటు మళ్ళీ ధనియాలు కూడా కొంచెం రోస్ట్ అవుతే చాలు. సో ధనియాలు కూడా వేగిపోయాయండి. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇది ఉడికిపోయిందండి, కాకరకాయ ఉడికిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసాం. సో అది బాయిల్ అయిపోయింది. ఇందులో నుంచి కాకరకాయ తీసేయాలి. ఓకే, సో కాకరకాయని తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఈ రోస్ట్ అయ్యాక ధనియాలు పల్లీలు వీటినన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఓకే, సో మిక్సీ జార్ ఇచ్చేయమంటారా మీకు? ఇచ్చేయండి. ఇదిగో. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడమేనా అండి? కొంచెం సాల్ట్, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొంచెం పసుపు, జీలకర్ర, ఓకే, వీటినన్నింటినీ మిక్స్ చేసుకోవాలి. పల్లికారం రెడీ అయిందండి. ఓకే, సో పల్లికారం డన్. ఇప్పుడు అసలు అదే ఇంత వాసన వస్తుందండి, మంచి వాసన. చాలా బాగుంటుంది. ఇది నార్మల్గా నెయ్యి వేసుకొని వేడన్నంలో కూడా తినేసేయచ్చు. ఓకే, డైరెక్ట్ పల్లికారం. సో సైడ్ డిష్లో ఇంకో డిష్. దీన్ని స్టఫ్ చేయాలా? ఇప్పుడు ఆ పొడిని కాకరకాయ లోపల వేసుకోవాలి. సౌమ్య గారు, ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుంటే హీట్ అవుతుందేమో కదా? ఓకే అండి. దీంట్లో ఆయిల్ వేసేద్దాం. సో కాకరకాయ స్టఫింగ్ అయిపోయింది కదా సౌమ్య గారు, నెక్స్ట్ ఏం చేయాలండి? నెక్స్ట్ తాలింపు వేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఓకే, ఎండుమిర్చి, ఓకే, కరివేపాకు,
ఇప్పుడు మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయ ఉంది కదా, ఇది వేసి మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. ఓకే, వన్ సైడ్ కాలాక నెక్స్ట్ సైడ్ మళ్ళీ తిప్పుకొని ఒక 5 minutes ఉంచితే అయిపోతుంది. సౌమ్య గారు బాగా ఫ్రై అయిపోయి ఉంటుంది కదండి? అయిపోయిందండి. ఇందులో మిగిలిన పల్లి కారం ఉంది కదా, ఈ కారం మొత్తం ఇందులో కలిపేసుకుంటే మనకు రైస్ పక్కన తినడానికి బాగుంటుంది. ఓకే అండి, ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఆఫ్ చేసుకుందాం. ఓకే, సో అయిపోయినట్టే కదండి? ఇంకా అయిపోయిందండి. సర్వ్ చేసుకుందామా? ఓకే. కాకరకాయ పల్లి కారం స్టఫ్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కాకరకాయ పల్లి కారం స్టఫ్ కి కావలసిన పదార్థాలు: మజ్జిగ, ఉప్పు, పసుపు, కాకరకాయలు, ధనియాలు, పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. కాకరకాయ పల్లి కారం స్టఫ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో మజ్జిగ, ఉప్పు, పసుపు, కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత కాకరకాయల్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు, ధనియాలు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి మిక్సీ పట్టుకొని ఉడికించుకున్న కాకరకాయలు స్టఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, స్టఫ్ చేసుకున్న కాకరకాయలు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మిగిలిన పల్లి కారం కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కాకరకాయ పల్లి కారం స్టఫ్ రెడీ.